ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ మేము ఫలానా వ్యక్తిని మంత్రిగా తీసుకుంటున్నాము అని ప్రకటన అధికారికంగా ఇచ్చినటువంటి పార్టీ లేనే లేదు. తెలుగుదేశం పార్టీ ఈ రోజున నాగబాబు గారిని మేము మంత్రివర్గములోకి తీసుకుంటున్నాము అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరీ ఒక ప్రకటన విడుదల చేయటం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వంలో లుకలుకలు ఏ స్థాయిలో ఉన్నాయి అనటానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఆ ప్రకటన ఇవ్వకపోతే పెద్ద ఎత్తున అసమ్మతి బయట కక్కేటువంటి ప్రమాదం ఉన్నది. కనుక రాజ్యసభకు నాగబాబు గారిని పంపించటం లేదు కాబట్టి మేము నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఒక అధికారిక ప్రకటన వచ్చింది. భారతదేశంలో ఈ 76 సంవత్సరాల అనేక కూటమి ప్రభుత్వాలలో కూడా ఎవరూ చేయనటువంటి ప్రక్రియ ఇది. అంటే ఎంతగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి మీద అసమ్మతిలో ఉన్నారు అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం లేదు. వాళ్లే స్పష్టంగా చెప్పేయటం జరిగింది. దీని ద్వారా ఇప్పటి వరకు చరిత్రలో జరగల ఈ రకంగా ఫలానా వ్యక్తిని మేము మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాము అని. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు హరికృష్ణ గారిని మంత్రివర్గంలోకి తీసుకునే సమయంలో కూడా ప్రకటన జరగల. కానీ ఈ రోజున నాగబాబు గారిని తీసుకునేటువంటి ప్రకటన వెలువడింది. నాగబాబు గారు శాసన మండలిలో గాని శాసనసభలో గాని రెండింటిలోనూ కూడా సభ్యుడు కూడా కానటువంటి వ్యక్తిని సాక్షాత్తు ముఖ్యమంత్రే మంత్రివర్గంలోకి తీసుకోవటం జరుగుతుంది అని ప్రకటన ఇవ్వటం అంటే ముగ్గురు అధికారికంగా రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించటం వేరు. ఇలా మంత్రిని ప్రకటించటం అన్నది ఇంతవరకు చరిత్రలో జరగలేదు. ఎప్పుడు తీసుకుంటారో కూడా తెలియదు, కానీ ప్రకటన అయితే మాత్రం ఇవ్వటం జరిగింది. దీనికి కారణం ఆ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి విభేదాలు అని చాలా స్పష్టంగా తేటతెల్లం అవుతున్నది. ఇది ఎవరికి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేనంతగా బహిర్గత పరచబడ్డటువంటి విభేదం ఇది.